వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నాయని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి యెరూషలేము నుండి ఆయన యొక్క యాత్ర ప్రారంభించబడినటువంటి ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ మనమందరం కూడా మరి కొన్ని నిమిషాలు మనం చూద్దాం. ఈ సమయంలో ఈ లేఖన భాగంలో మనం వెళ్ళేందుకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను మనందరినీ దేవుని వాక్యంలోకి తీసుకుని వెళ్తాను. ఒక యజమానుడు 2 జంతువులను పెంచుకున్నాడు. 2 జంతువులను పెంచుకున్నాడు. బాగేనండి. వాటిలో ఒకటి గాడిద, ఒకటి గుర్రం. ఏం జంతువులండి? ఒకటి గాడిద, ఒకటి గుర్రం. చాలా సందర్భాల్లో యజమానుడు ఏం చేశాడంటే తన పెంచుకుంటున్నటువంటి వాటికి మరి ఆహారము లేకపోతే గడ్డి కదా, అది ఏవైతే తింటాయో అన్నీ కూడా సమపాలలో వాటికి ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ యొక్క యజమానుడు ఈ గుర్రమును ఈ గాడిదను తోలుకొని వెళ్తా ఉన్నాడంట. దారిలో వెళ్తా ఉన్నాడు. బాగా గమనించండి. గుర్రం ఏం చేస్తుందంటే, గుర్రము అది స్లోగా నడుస్తుందండి. స్లోగా అసలు నడవదండి. గాడిద అయితేనేమో మెల్లగా నడుస్తుంది. ఈ యజమానుడు రెండింటిని తోలుతూ వెళ్తున్నటువంటి సమయంలో కొంతవరకు గుర్రం ఏం చేసిందంటే స్లోగా నడిచింది. ఆడిని ఏం చేసిందంటే, ఏంటి మా యజమానుడు నన్ను ఇట్లా స్లోగా నడిపిస్తున్నాడు అని చెప్పేసి అని తన ఎద్ద నుంచి కట్లను తెంచుకొని పరిగెత్తిందంట. పరిగెత్తుకొని పోతా ఉంది. ఇతను గాడిదను చేతిలో పట్టుకున్నాడు. ఈ గాడిద పరిగెత్తుతుందా? గాడిద అసలు పరిగెత్తదు. ఒకవేళ మాట ఉరికినా కొంచెం దూరం ఉరుకుతుంది, ఆ నుంచి మళ్ళీ ఆగిపోతుంది. ఎందుకంటే గాడిద కాళ్ళు చక్కగా ఉండవు, కొంచెం వంకరగా ఉంటాయి. గుర్రం అయితేనే పరిగెత్తుకొని పోయింది. ప్రియులారా, బాగా గమనించండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సంఘమును ప్రేమించాడు. సంఘమును ప్రేమించి ఈ లోకంలో 2 రకాలైనటువంటి విషయాలను మనం పెట్టాడు ఆయన. ఒకటి భౌతికపరమైనది, రెండోది ఆధ్యాత్మికపరమైనది. సో మానవుడు ఎటువైపు పరిగెత్తుతున్నాడు అంటే లోకం వైపు పరిగెత్తుతున్నాడు. మరి ఇది 2 రకాలైనటువంటి ఉదాహరణ మనకి. ఎందుకంటే గుర్రమేమో లోకం చూస్తుంది, పరిగెత్తుకొని ముందుకు చూస్తుంది. గాడిదనేమో స్లోగా వెళ్తా ఉంది. చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితం కూడా ఆ రీతిగానే ఉండొచ్చు. ఎందుకంటే మనం లోకాన్ని చూడగానే పరిగెత్తాలని ఆతృతతో మనము పరిగెత్తుతూ ఉంటాం. అది ప్రియులారా, ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ యొక్క చివరి సమయంలో, లేకపోతే ఆయన యొక్క చేసినటువంటి ఆ యొక్క విజయోత్సవ ర్యాలీలో, క్రీస్తు జయోత్సవ ర్యాలీలో కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన. ఎందుకంటే అక్కడ కూడా ఒక గాడిద కనబడతా ఉంది మనకి. అక్కడ ఒక గాడిద కనబడతా ఉంది. ఆ మొదటి 4 వచనాలు లేకపోతే 5 వచనాల వరకు మనం గమనించినట్లయితే మరి చాలా విషయాలు చూస్తూ ఉంటున్నాం. దేవుడు యెరూషలేము యాత్ర చేస్తూ తర్వాత దేవుని మందిరమును దర్శిస్తూ ఇక్కడ ప్రజలతో కలిసిపోవాలన్నటువంటి ఒక ఆలోచన తన మనసులో నిశ్చయించుకున్నాడు.
చాలా సందర్భాల్లో ఒకవేళ యూదులకు యెరూషలేము ఆ ప్రజలకందరికీ కూడా ఏ విధంగా అంటే సంవత్సరమునకు ఒకసారైనా దేవుని మందిరమును దర్శించాలన్నటువంటి ఆచారము వారికి ఉందండి. సంవత్సరమునకు ఒక్కసారైనా ఆ మందిరమును దర్శించాలన్నటువంటి ఆలోచన ఆ రోజుల్లో ఉండే. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి యెరూషలేము ఇది మొదటి యాత్రనా? ఇదివరకు ఎన్నోసార్లు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినది మొదలుకొని 12 ఏళ్ళ ఆ బాలుడు లేకపోతే ఆ సమయం నుంచి తీసుకొని రాబడుతూనే ఉన్నాడు. అనేక సందర్భాల్లో యెరూషలేమును దర్శించాడు, యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. కానీ ప్రియులారా గమనించండి, ఇది ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలో ఇక్కడ యేసు ప్రభువారు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ వచనాన్ని మనం చదువుతాం. మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గర ఉన్న బెత్ఫెగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామం మీదకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదవము దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. ప్రియులారా గమనించండి, ఈ యొక్క సమయంలో ఈ విషయంలో ఈ యొక్క మాటలు మనము గమనించినట్లయితే మరలా గాడిదను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ యేసు ప్రభువారు. సో బైబిల్ గ్రంథంలో మనకు 3 రకాలైన గాడిదలు కనబడుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఎవరి మీదనైనా మనకు కోపం వచ్చినప్పుడు ఏమని తిడతామండి? ఏమని తిడతారమ్మా? అమ్మ స్త్రీలు చెప్పాలి, ఏమని తిడతారు? అరే గాడిద అంటారా లేదా? ఒరే గాడిద అంటావు. అది ఏ గాడిద, ఆడ గాడిద మగ గాడిద తెలియదు, కానీ మొత్తం మీద అయితే గాడిద అనేస్తారు. బాగా గమనించండి ప్రియులారా, ఎందుకు అంటారు? అసలు ఈ గాడిద ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒకవేళ గాడిదను కట్లు విప్పి వదిలిపెట్టండి, ఒక చోట ఉండదు. అది ఉంటుందా? ఒక చోట ఉండదు. ఊరు మొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఊరిలో ఉన్నటువంటి గల్లీలు, ప్రాంతంలో ఉన్న గల్లీలన్నీ దానివే. అందుకొరకే మన పిల్లల్ని ఏం చేస్తామంటే, కొన్ని సందర్భాల్లో పిల్లలు అప్పుడప్పుడు గాడిదలుగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి కానీ ఎందుకు ఆ విషయము గాడిదను తీసుకున్నాడు? గాడిదలో ఉన్నటువంటి ప్రత్యేకత, గాడిదలో ఉన్నటువంటి ఆ గొప్ప విషయం కూడా ఉంది ఇక్కడ. మనం ఆలోచన చేయాలి. సో మొదటిగా మనం గమనించినట్లయితే బాగా గమనించండి, మరి 3 రకాలైనటువంటి గాడిదలు మనకు బైబిల్ చాలా ఉన్నాయి, కానీ 3 ప్రత్యేకమైనటువంటి గాడిదలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆదికాండము 49వ అధ్యాయము మరి 14వ వచనము లేకపోతే 12 నుంచి 14 వరకు చూస్తే అక్కడ ఒక గాడిద కనిపిస్తుంది. తర్వాత మొదటి రాజుల గ్రంథంలో ఒక గాడిద కనిపిస్తుంది. తర్వాత తిరిగి మత్తయి సువార్తలో లేకపోతే కొత్త నిబంధనలో ఒక గాడిద కనిపిస్తుంది. ప్రియులారా గమనించండి, మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు? చాలా ప్రయాణం చేయడానికి ఎన్నో వాహనాలు ఉన్నాయి, తర్వాత ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, లేకపోతే రకరకాల వాటి అన్నిటి ఉన్నాయి. కానీ కేవలము గాడిదను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? బాగా గమనించండి ప్రియులారా, మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను. ఈ గాడిద చాలా మురికిది. ఎట్లాంటిదండి? చాలా మురికిది. ఎప్పుడన్నా చూసారా అతని దగ్గర వాసన ఎట్లా వస్తుందో? పోయి ఎప్పుడు నిలబడ్డారా? భయంకరంగా వాసన వస్తుంది. దాని దగ్గర భయంకరమైనటువంటి వాసన వస్తుంది. అది ఎక్కడెక్కడో పొరలు వచ్చి తిరిగి మళ్ళీ తన దొడ్లోకి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ గాడిదను ఎందుకు తీసుకున్నాడు? గాడిదకున్నటువంటి విషయాన్ని ఎందుకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఈ భూమి మీద అన్నిటికంటే హీనమైనటువంటిది గాడిద. రెండో జంతువు ఏది చెప్పండి? రెండో జంతువు ఏది చెప్పండి, గట్టిగా చెప్పండి. పంది కదా. పంది ఒకటి, గాడిద ఒకటి. ఈ 2 పనికిమాలినవి. 2 పనికిమాలంటే పని చేస్తాయి, కానీ కొన్ని సందర్భాల్లో అవి పనికిమాలినవిగా పిలువబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తన ప్రజలందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయంలో ఈ వీరిని చక్కగా చేయాలి, వీరిని మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాలని ఆలోచన చేసి ఆయన ఒక ఉదాహరణ ఇక్కడ వాడుకుంటూ ఉన్నాడు. ఒక ఉదాహరణ తీసుకుంటా ఉన్నాడు. సో ఈ గాడిదను గురించినటువంటి విషయంలో మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఒకసారి మనం చదువుతాం. ఆదికాండము 49వ అధ్యాయము
49వ అధ్యాయం 14 వచనం మనము త్వరగా ముందుకు వెళ్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 14 వచనంలో ఇషాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గాడిదము. ప్రియులారా గమనించండి, ఈ యొక్క సమయంలో ఈ ఇషాకారు అనే వ్యక్తి ఎవరు? ఈ ఇషాకారు అనే వ్యక్తి ఎవరు? అక్కడ మనము చూస్తే ఆ అధ్యాయమంతట్లో కూడా 12 దేవుడు ఏర్పరిచినటువంటి 12 గోత్రములలో ఒక వ్యక్తి 5వ వాడు. 12 గోత్రములలో ఒక వ్యక్తి 5వ వాడు. మరి ఈ యొక్క 12 గోత్రములలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నటువంటి విషయంలో చెప్తూ అక్కడ యాకోబు గారు తన కుమారులకు, ఇక్కడ దేవుడు తన యాకోబు కుమారుల పైన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకని మొదటి వచనంలో ఉంటుంది, మొదటి ఆ వచనంలో జెనసిస్ 49 మొదటి వచనంలో అక్కడ ఉంటుంది. ఆ యాకోబు బాగా గమనించండి, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడిరండి, అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను బాగా గమనించండి ప్రియులారా. ఎందుకు ఈ గాడిదను తీసుకున్నాడు? ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడు? యాకోబు తన 12 మంది కుమారులతో ఏం జరగబోతుందంటే రానున్న రోజుల్లో మీకు ఒక అంచె దినము రాబోతుంది, ఒక కష్టకాలము రాబోతుంది, మీరు బహు భయంకరమైనటువంటి శ్రమలు ఎదుర్కోబోతున్నారు, బహు కష్టంలో మీరు జీవించబోతున్నారు. కాబట్టి ఇదిగో నా కుమారులారా, నా మాట ఆలకించండి అని చెప్తా ఉన్నాడు. అక్కడ 2 విషయాలను చూస్తే మరి ఆ కట్టబడినటువంటి గాడిదను గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఆ గాడిదని గురించి కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు ప్రియులారా. అందుకొరకే ఆ మాట చెప్తారు. ఒకసారి మళ్ళీ 14 వచనం చదువుతాలి. అదే అధ్యాయం 14 వచనంలో ఇశ్శాకారు 2 దొడ్ల మధ్యన బలమైన గాడిదము. ఇప్పుడు ఐగుప్తు ఈ ఇజ్రాయిల్ మధ్యన వాళ్ళు రాబోతున్నటువంటి ఈ మార్గం అండి, ఒక మార్గము మధ్యలో రాబోతున్నారు. ఈ మార్గం మధ్యలో ఇప్పుడు ఏం కట్టేయబడింది? గాడిదము కట్టివేయబడి ఉంది. గాడిదము కట్టివేయబడి ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు తిరిగి ఐగుప్తు నుంచి యెరూషలేముకు రావాలి అంటే మార్గం మధ్యలో ఈ గాడిదము అనే కష్టములున్నవి, ఈ గాడిదము అనే కష్టాలు ఉన్నవి. సో ఈ గాడిదము అనే కష్టాలను విప్పాలి అంటే మరి ఎవరు విప్పాలి? తండ్రి చెప్తున్నాడు. ఇక్కడ యాకోబు గారు చెప్తున్నాడు తన కుమారులకు, అయ్యలారా వీళ్ళారా నా మాట వినండి, ఇదిగో మీరు ఆ రానున్నటువంటి రోజుల్లో ఒక సమస్య మీరు ఎదుర్కోబోతున్నారని చాలా చక్కగా క్లియర్గా చెప్పి వారిని పంపించాడు. కాబట్టి అక్కడ ఆ విషయంలో చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా కూడా చదవండి, మనకు వివరించడానికి సమయం లేదు. కానీ ఆ సమయంలో వారు అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవుడు యాకోబు తన పిల్లలకు సహాయం చేస్తాడు. కాబట్టి అది ఆ విషయం. తర్వాత రెండోదిగా మనం గమనించినట్లయితే 2వ గాడిద చూడండి, దయచేసి గమనించండి. సంఖ్యాకాండము మనం గమనిస్తే అక్కడ 22వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదువుతాం. 28వ వచనం నుంచి 30 వరకు చదివితే సంఖ్యాకాండము అప్పుడు బాగా చూడండి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల. ఓకే చాలండి. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక గాడిద బిలాముతో మాట్లాడుతుంది. ఈ బిలాము ఎట్లాంటి వాడు అంటే సోద చెప్పేవాడు, తప్పుడు సమాచారం ఇచ్చేవాడు. తప్పుడు సమాచారము చేరవేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూతలు అడ్డుకట్ట వేశాయి. దేవుని యొక్క దూతలు అడ్డుకట్ట వేసినప్పుడు ఇప్పుడు గాడిద ఏమంటుందమ్మా? మరొకసారి చదవమ్మా, మరొకసారి 28వ వచనం చదువు. అప్పుడు ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక. బాగా చూడండి ప్రియులారా,
అప్పుడు ఆ గాడిదకు వాక్కునిచ్చిండు. వాక్కు అంటే దేవుని మాట. మరి గాడిదలకు దేవుని మాటలు ఇస్తాయా? ఏమండి, ఇప్పుడు అందుకరకు అంటారు, అరే గాడిద వినరా, ఏమంటాము? అరే గాడిద వినరా అంటాం. ఎందుకు? ఇప్పుడు దేవుడు సరాసరి గాడిదతోటే మానవునికి బుద్ధి చెప్పిస్తున్నాడు. ఒక జంతువు చేత, గాడిద చేత మానవునికి బుద్ధి చెప్పిస్తున్నాడు. మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఈ సోద చెప్తాడు అయినా. మరి అలాంటి విషయంలో, బిలాము విషయంలో ఆ మాట మాట్లాడుతూ తప్పుడు సమాచారం ఇవ్వడానికి వెళ్తున్నటువంటి సమయంలో, మరి ఇక్కడ ఆ ప్రాంతంలో ఈ గాడిదపై బిలాము ప్రయాణం చేస్తున్నప్పుడు 2 దేవదూతలు ఒక అడ్డుకట్ట వేశాయి. ఒక సైడుకు గోడల వలె నిల్చున్నాయి. ఒక ద్రాక్ష దాని వలె ఒక మంచి గోడలు వేశాయి. ఆ గోడలు వేసినప్పుడు ఈ బిలాము గాడిదపై వెళ్తున్నప్పుడు ఈ గాడిద చూడండి చాలా చక్కగా ఎంత చక్కటి పని చేసిందో. ఒకసారి చూసింది, 2 సార్లు చూసింది, 3వ సారి చూసి అరే దున్నపోతా ఏమనుకుందంట, అరే దున్నపోతా నన్నెందుకు కొడుతున్నామని ఆ కాళ్ళన్నీ కూడా ఆ గోడకు తలిగేటట్లు పైన వెళ్ళిందంట గాడిద. తన కాళ్ళు ఆ గోడకు తలిగేటట్లు వెళ్ళగానే ఈ కోపం వచ్చింది ఇక బిలాముకు వచ్చి కట్ట తీసుకుని ఏం చేశాడు? ఎన్నిసార్లు కొట్టిండటమ్మా? 3 సార్లు కొట్టిండట. 3 సార్లు కొడితే అప్పుడు ఏం చెప్తుంది ఇది గాడిద? చదువు మళ్ళీ 29వ వచనం చదువు ఒకసారి. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. నీవు నన్ను ఎన్నిసార్లు కొట్టావు? 3 కొట్టితివి కనుక నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా, చాలు, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా, అది చక్కగా మోసుకుంటూ పోతుంది ఇంకా కదా. మనమైతే అంటాం దున్నపోతులకు మీద కూర్చున్నాం అని తిరుగురా అని అంటామా కొన్ని సందర్భాల్లో? సేమ్ పరిస్థితి అదే. గాడిద వరే ఇంకేమేమైనా తిట్టిందో రాయలేదు, కానీ గాడిద మీద కూర్చోబెట్టుకొని తిరిగిపోతున్నప్పుడు అరే నిన్నేమన్నా నేను కదా, నేనేమన్నా తిట్టిందా? నేను మోసుకొని పోతున్నా కదా, నీ ప్రయాణంలో నేను తోడుగా ఉన్నాను. ఆ పైన వచ్చిన చాలా ఉంటాయి. నీకు సహాయం చేశాను కదా, నువ్వు పెంచుకున్న మొదలుకొని ఇంతవరదాకా ఒక్కరోజన్నా నేను మాట ఎత్తిన్నా, ఒక్కరోజన్నా నేను తిట్టిన్నా, ఒక్కరోజన్నా నేను మోయకుండా పడుకున్నానా? చాలా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. వీళ్ళారా గమనించండి. ఎందుకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే మారు మనస్సు పొందడానికి. ఆ వ్యక్తి తప్పుడు సమాచారం ఇవ్వకుండా మారు మనసు పొందడానికి దేవదూతల ద్వారా ఆ గాడిదలతో మాట్లాడించాడు. ఆ గాడిదతో బిలాముకు బుద్ధి చెప్పించాడు. ప్రియులారా గమనించండి, ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సో 3వ రకమైనటువంటి గాడిద ఇప్పుడు మనం యేసు ప్రభు వాడుకున్నాడు. 3వ రకమైన గాడిద కాదు, గాడిద పిల్లను, గాడిద బొమ్మను వాడుకున్నాడు. చిన్న గాడిద పిల్ల. ఎందుకు గాడిద పిల్లను మరల నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు గాడిద పిల్లను అంటే అది మురికి ఏమంటారు, మురికితో కూడుకున్నటువంటిది, బలహీనమైనటువంటిది. దానిని యేసుప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడు చదవండి 4వ వచనంలో ఏమంటాడంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. చాలండి, సియోను కుమారితో చెప్పుడి అంటే యెరూషలేము కుమార్తెలు, యెరూషలేము సంఘము. ఈరోజు క్రీస్తు జయోత్సవ ర్యాలీ యెరూషలేములో జరుగుతుంది. ఈరోజు క్రీస్తు జయోత్సవ ర్యాలీ గిల్గాల్ సంఘంలో జరుగుతుంది. బాగా వినండి పిల్లలు, మాట్లాడదు. గిల్గాల్ సంఘంలో జరుగుతుంది. మరి అక్కడ జరిగిన సంఘటనలు మనతో కూడా జరగాలి కదా. అక్కడ జరుగుతున్నటువంటి ర్యాలీ మన దగ్గర కూడా జరగాలి కదా. అక్కడ మాట్లాడినట్టు దేవుడు గాడిదతో మాట్లాడినట్టు మనతో కూడా మాట్లాడాలి కదా. మాట్లాడాలా వద్దా? చెప్పండి, మాట్లాడాలా వద్దా? ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన అంటాడు, ధారావాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. సంఘముతో చెప్పమంటున్నాడండి ఆయన. సంఘముతో చెప్పమంటున్నాడు. ఎందుకంటే రానున్న రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ శ్రమలను ఏ రీతిగా ఎదుర్కోవాల్సి వస్తుంది
మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ గాడిదను విప్పి, దాని కట్ల నుంచి విప్పి, దాని యొక్క బంధకంలో నుంచి విప్పి మరి ప్రభువు కొరకు వాడబడాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘమును కూడా ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే మరి ఆ యొక్క గాడిదలో ఉన్నటువంటి సాత్వికముల గురించి జ్ఞాపకం చేస్తూ అది ఏ రీతిగా అయితే వాడబడుతుందో ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా క్రీస్తు పరిచర్య కొరకు వాడబడడానికి దేవుడు ఆ గాడిదను ఏర్పాటు చేసుకున్నాడు. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గాడిదలము కాకపోయినా, ఈరోజు గాడిద స్వభావం మనకు లేకపోయినా, కానీ దేవుడు మనకిచ్చే ఆధిక్యత ఆ కట్టబడినటువంటి గాడిద విడిపించడానికే. ఈరోజు లోకములో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పాపము, రకరకాలైనటువంటి ద్వేషము, రకరకాలైనటువంటి అసూయ, కలహములు, మత్సరములు, ఇదిగో ఇవన్నిటి నుంచి విడిపించడానికే ఒక గాడిద స్వభావం లాంటి స్వభావాన్ని దేవుడు తీసుకున్నాడు. ఒక స్వభావాన్ని తీసుకున్నాడు మనల్ని విడిపించడానికి. కాబట్టి అది చేసినటువంటి ఆ మాట, అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఎందుకు ఆ విషయం, ఆ ప్రవచనం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఆయన చాలామంది ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, కానీ మనసులో ఏముంటుందంటే చిన్న తలంపు ఉంటుంది, ఇది అవుతుందో కాదు, అంతేనా, ఇది అవుతుందో కాదో అని ఆలోచన ఉంటుంది. ప్రియులారా, బాగా గమనించండి. ఇక్కడ ఈ యొక్క విషయంలో కూడా చాలామంది ఈరోజు ప్రవచనాలు చూస్తూ ఉంటాం. ఈరోజు చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఆ మందిరంలో పోతే ఆయన నా పేరు మీద ఏం ప్రవచనం చెప్తాడు, ఈ మందిరానికి పోతే ఈయన నా పేరు మీద ఏం ప్రవచనం చెప్తాడో. మొన్న వచ్చి వాగ్దానం కదా, 31 జనవరి వాగ్దానం తీసుకొని వచ్చి, పంతులు ఈ సంవత్సరము ఈ వాగ్దానం నా మీద ఏమొస్తుందో చెప్పవా అని అడుగుతుంది. ఏమడుగుతుంది? ఈ సంవత్సరం ఈ వాగ్దానము నా మీద ఏమొస్తుందో చెప్పవా అని అడిగితే నేనేం చెప్పాలి? బాగా గమనించండి ప్రియుల, అంటే ఈ రకంగా ఆలోచన చేసేవారు ఉన్నారు దేవుని బిడ్డలమైనటువంటి మనము. అంటే నిజంగా దేవుని వాక్యమును ధ్యానము చేస్తే, దేవుని వాక్యమును మనం అర్థం చేసుకుంటే అలాంటి కండిషన్స్, అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో రానే రావు. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ 6-7 వచనాలు మళ్ళీ చదువుతాను. ఇక్కడ మత్తయి సువార్త 21-6-7 వచనాల్లో చూస్తే, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ప్రియులారా, 2 సంఘటనలు ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం చూద్దాం. సో మొదటిగా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ చక్కటి ఆ ప్రవచనము నెరవేర్చబడాలి, ఆ ప్రవచనము చక్కగా నెరవేర్చబడాలి అనేది మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మొదటి విషయం చూడండి. ఇక్కడ ఏమంటాడు ఆ వచనంలో, శిష్యులు వెళ్ళి ఆజ్ఞ ప్రకారం చేసి ఆ గాడిద పిల్లలను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయక ఆయన బట్టల మీద కూర్చుండెను. ఎవరైనా చూడండి, మళ్ళా ఎందుకు ఈ విషయంలో మాట్లాడుతున్నాడు ఆయన అంటే, గాడిద పిల్ల అంటేనే ఎవరు ఇష్టపడరు. మనం అనుకుందాం, ఈ ఊరు మన పట్టణం యొక్క కౌన్సిలర్, గారో సార్ ఇంకోరో అనుకున్న పెద్ద మనిషి, అయ్యా నేను గాడిద మీద ఊరేగిస్తున్నామంటే వస్తారా? ఏం సార్ నేను ఎట్లా కనబడుతున్నా, గాడిదలే కనబడుతున్నా అంటారు. అంతేనా? చూడండి, బాగా గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రయాణమై వస్తున్నాడంటే యెరూషలేమంతా కూడా ఎట్లుందంటే, ఎవరో యేసుప్రభు వస్తున్నారని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. ఇక్కడ యేసుప్రభు వారు గాడిద పిల్ల మీద ఎక్కొస్తున్నాడు. తర్వాత చూడండి, ఇక్కడ ఏం చేశారంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బట్టలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పట్టు వస్త్రాలు, లేకపోతే వారి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా రోడ్డుపై వేయడం మాత్రమే కాదు, ఎక్కడెక్కడ వేస్తున్నారంట చదవండి, రోడ్డు మీద వేసుకుంటూ, రోడ్డు మీద పరుచుకుంటూ ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఊరేగించుకుంటూ వస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఒక రారాజు వస్తున్నాడు అంటే, లేదా ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడంటే మనం అందరం కూడా రెడ్ కార్పెట్ వేస్తాం కదా. ఒక రెడ్ కార్పెట్ వేసి ఉందాతనంగా
ఉందాతనంగా గొప్పగా మనం ఎదురు ర్యాలీ తీసుకొని రావడానికి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆయన, సర్వలోకాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఆయన దేని మీద వస్తున్నాడని ఆ ప్రవచనం నెరవేర్చబడిందంటే చదవండి. జకరియా గ్రంథము, జకరియాలో 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు. చూడండి, జకరియా 9వ వచనంలో ఆయన చెప్తా ఉంటాడు. ఈ ప్రవచనము అది నెరవేర్చబడాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవుతుందా? సియోను నివాసులారా, అమ్మా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, అమ్మా రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా గమనించండి, ఇది ప్రవచనం అంటే. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ప్రవచనము నెరవేరబడుతుంది అంటే అక్కడ చాలా చక్కగా చెప్పాడు జకరయ్య గారు. ఇక్కడ ఒక సంఘానికి వచ్చినటువంటి ప్రవచనం అది, ఇక్కడ ఒక సంఘములో జరగవలసినటువంటి ప్రవచనం అది, దైవ గ్రంథములో జరగవలసినటువంటి ప్రవచనం అది. నీ రాజు చూడండి ఎట్లా వస్తున్నాడంట. మళ్ళీ చదవమ్మా. నీ రాజు, ఒకసారి బాగా గమనించండి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దీన మనస్సును తన యొక్క క్రియలలో చూపించాడు. ఆయన ఆ సాత్వికమైనటువంటి మనసును తన ప్రవర్తనలో చూపించాడు. ఆయన వాడు దగ్గరికి కదా మొదలుపెట్టాడు కదా. మరి యేసు ప్రభు అట్లా చేశాడు. అది కూడా ఉన్నది, అది కూడా చేసి చెప్తా. అది కూడా కానీ ఏం చేశాడు? తన యొక్క స్థితిగతులను ప్రజలకు అర్థం కావడానికి దీన మనసును ధరించుకున్నాడు. ఆయన ఎంత చక్కగా చూడండి. ఇక్కడ ఆ ఆలోచన విధానమును చూస్తే ఆయన సంఘానికి ఇదిగో నీ రాజు వస్తున్నాడు, నీతిపరుడు, సాత్వికుడు, ఇదిగో రక్షకుడు. ఎంత గొప్ప మాటలు అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను రక్షింపబడి 50 సంవత్సరాలు అవుతుంది. ఒక్కడైనా చెప్తాడా నీ గురించి సాక్ష్యము? ఒక్కడైనా మన గురించి సాక్ష్యం చెప్పడానికి ఈరోజు సమాజంలోకి వెళ్దాం పండి. ఎవరని చెప్తారా? ఈయన మంచోడు సార్, ఈయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు సార్, ఈమె మంచిది సార్, ఈమెకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు సార్ అని ఒక్కరికైనా చెప్పే ఆ సాక్ష్యం పొందుకుంటున్నామా? ఇక్కడ అదే అంటున్నాడు ఆయన. ఎందుకొరకు రావాలి ఆయన? ఎందుకొరకు ప్రయాణం చేయవలసి వస్తుంది? ఆయన నీ యొద్దకు వస్తున్నాడు, మన యొద్దకు వస్తున్నాడు, సమాజం మీదకు ఆయన ఆ పరమ నుండి దిగి వచ్చాడు. ఆ పరమ నుండి దిగి వచ్చి మనతో చెప్తున్నాడు. అది ప్రవచనం అంటే, భవిష్యత్ వాక్కులు అంటే అది. ఈరోజు నీవు నేను మనము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దేవుని ద్వారా, దేవా ఇదిగో ఇలాంటి ప్రవచనము నా జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందని మనం ఎదురు చూడాలి. ఎప్పుడు నెరవేరుతుందని మనం ఎదురు చూడాలి. అందుకొరకి ఆ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తాము. సో ఆ ప్రవచన మాటలను ఒకసారి మనం గమనించినట్లయితే 7వ వచనం చదవండి. మత్తయి సువార్త వచనం త్వరగా మనం వెళ్దాం. ఆ గాడిదను దాని పిల్లలను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. బట్టల మీద కూర్చున్నాడండి. ఈరోజు ఏ విషయంలోనైనా ఏ స్థలంలోనైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు నీకు నాకు ఒక మంచి, ఇక్కడ చెప్పాడు ఆయన, ఒక మంచి ఏమన్నాడు? సియోను కుమారి అన్నాడు. సియోను కుమారి అంటే సంఘము. ఒక సంఘమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఒక సంఘమును గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు వారు దేని మీద కూర్చున్నాడమ్మా? అమ్మలారా చెప్పండి, దేని మీద కూర్చున్నాడు యేసు ప్రభు? గాడిద మీద కూర్చున్నాడు, గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. బాగా గమనించండి ప్రియులారా. ఎక్కడంట? గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి.
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటాడంటే ఈరోజు ఆ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు అంతగా తగ్గించుకొని, అంతగా సమర్పించుకొని, గాడిద పిల్ల మీద ప్రయాణం చేయడానికి, నిన్ను రక్షించడానికి నీ యొద్దకు వస్తూ ఉంటే ఈరోజు ఒక చిన్న కార్యం మనం చేయలేకపోతున్నాం. సంఘంలోనైనా సమాజంలోనైనా నీకు గిట్టరాని వాళ్ళు ఎవరైనా నీ పక్కన వచ్చి కూర్చుంటావా? కుర్చీ తీసుకొని పోయి వెనకన్నా కూర్చుంటాము, లేకుంటే పక్క కన్నా కూర్చుంటాము, లేకుంటే పక్క కన్నా తరిగి అక్కడ కూర్చుంటాం. కానీ వాళ్ళ దగ్గర మాత్రం కూర్చోము. మరి యేసుప్రభు ఏమన్నాడు? నీ శత్రువును ప్రేమించమన్నాడా? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మరి యేసుప్రభు నిన్ను ఆ విధంగా ప్రేమించకపోతే గాడిద పిల్ల మీద కూర్చునేవాడు కాదు. ఆయన ఆ సింహాసనం మీద, రథముల మీద, దాని మీద ప్రయాణం చేసి వస్తుండే. చిన్న సహింపు నీకు లేకపోతే, చిన్న తగ్గింపు నీకు లేకపోతే ఎందుకు మరి రక్షణ? ఎందుకు మరి సువార్త? ఎందుకు ఈ సంఘము? ఎందుకు నీకు ఈ ఆత్మీయ జీవితము? పండుగ చేసుకోగానే కాదు, ఇల్లు అలకంగానే పండుగ అవుతుందమ్మా? అమ్మ అవుతుందా? ఇల్లు అలకంగానే పండుగ అవుతుందా? చాలామంది తెలుసు స్త్రీలకు ఏమేం చేయాలి. ఇల్లు ఒక్కటి అలకంగానే పండుగ కాదు, దాని వెనుక ఇంకెన్నో పనులు ఉంటాయి. ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా అంతే. ఆత్మీయ జీవితం కూడా ఇల్లు అలకడమనే కాదు, దాని ముందు వెనుక ఉన్నటువంటి విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా యేసు ప్రభువారు, మన ప్రభువారు నా కొరకు ఏం చేయబడ్డాడు అనేది ఈ లేఖనం నెరవేర్చబడుతుంది. అది మూడో విషయంలో మనం చూద్దాం. త్వరగా మనం ముందుకు వెళ్దాం. దయచేసి ఆ వచనంలో మనం చూస్తే 8-9 వచనాల్లో నేను చదువుతాను, మీరేం సమయం లేదు కాబట్టి. జన సమూహములు అనేకులు తమ బట్టలు వారి దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండి వారందరూ, వెనుక వచ్చుచుండిన వారందరూ, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. దావీదు కుమారునికి జయమని వాళ్ళు కేకలు వేసుకుంటూ, దేవునికి జయోత్సవం చేసుకుంటూ ముందు వెనుక పాటలు పాడుకుంటూ వస్తున్నారు. దేవుని ఆరాధించుకుంటూ వస్తున్నారు, దేవుణ్ణి కీర్తించుకుంటూ వస్తున్నారు. ప్రియులారా, ఏమేమున్నాయంట? చెట్ల కొమ్మలు ఉన్నాయి. ఇక్కడ కట్టారు చూడండి, ఈత కొమ్మలు కట్టారు. ఏం కట్టదు ఇవి? ఈత కొమ్మలు. అక్కడైతే ఖర్జూరపు మంటల గురించి చాలా వివరణ ఉంది. అవి ఫలింపునకు గుర్తు. మనకు ఆదికాండంలో ఉంటుంది, చదవండి. ఆ యొక్క యాకోబు గురించినటువంటి ఒక మంచి ప్రవచనం అక్కడ ఉంటుంది. యాకోబు గురించినటువంటి ఒక మాట అక్కడ ఉంటుంది. ఆ ఫలించటి కొమ్మని ఏ విధంగా అయితే ఉంటుందో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ యొక్క ఖర్జూరపు బట్టలు వాళ్ళు పట్టుకొని వస్తున్నారంటే, దేవుని యొక్క ఆ విజయోత్సవంలో, ఆ యొక్క జయోత్సవం రాళ్ళు తీసుకుంటూ వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్నారు. యేసు ప్రభు ఏమని? ఒక రాజు వస్తున్నాడని, ఒక దేవుడు వస్తున్నాడని, లేకపోతే మనల్ని ఆదరించేవాడు వస్తున్నాడని, లేకపోతే మనల్ని విడిపించేవాడు వస్తున్నాడని వాళ్ళు గంతులు వేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉంటున్నారు. చూడండి, 2 వచనాలు టకటక మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. అది యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ చదవమాట ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. బాగా గమనించండి ప్రియులారా, దేవుడు వస్తున్నాడంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవునికి జయము, లేకపోతే రారాజుకు జయము అని కేకలు వేసుకుంటూ ఆయనను స్తుతిస్తున్నారు. మరి మధ్యలో ఈ కొబ్బరి బట్టలు ఎందుకు వచ్చినాయి? మధ్యలో ఈ ఖర్జూరపు బట్టలు ఎందుకు వచ్చినాయి? మధ్యలో ఈ చెట్లు ఎందుకు వచ్చినాయి? అమ్మా గుర్తా? ఏం గుర్తమ్మా? ఇగో పిల్లలన్నీ అక్కడక్కడ కొన్ని బట్టలు కూడా కట్టారు, మంచి అలంకరణ చేసి. దేని గుర్తు? బాగా గమనించండి. ఇజ్రాయేల్ ప్రజలు చేసుకునే పండుగలలో ఒక పండుగ ఈ ఖర్జూరపు బట్టల పండుగ. ఇది పస్కా పండుగ కంటే ముందు వస్తుంది. పస్కా పండుగ కొంత ముందు వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడైనా బాగా గమనించండి, ఎక్కడైనా పండుగ జరుగుతుందంటే వీళ్ళు ఈ ఖర్జూరపు బట్టలు పట్టుకొని మరి ఆ దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి అక్కడ కూడుకునేటటువంటి సమయంలో ఈ పట్టుకొని వాళ్ళు గంతులు వేసేవారు. అదే ప్రకారంగా
యెరూషలేము దేవాలయానికి వాళ్ళు కట్టుకొని వస్తూ ఉన్నారు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ప్రకటన గ్రంథము చదువు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ దానికంటే ఆ మందిరము కంటే ప్రాముఖ్యమైనది, దీనికంటే ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క దేవుని యొక్క విషయంలో ఆ సర్వోన్నతమైనటువంటి దేవుని మాటల్లో చెప్తూ అసలు విషయం చెప్తున్నాడు. చదవమా. దేవదూతలందరూ కొడతారు మళ్ళీ ఎవరైనా ఇద్దరు. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రములు మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. చాలండి. ఆమేన్. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట సాగిలపడడానికి, దేవుని మందిరంలో సాగిలపడడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఈ సామగ్రి అంతా వాడుకున్నారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు రెండవ రాకడ సమయంలో వస్తే ఆ ప్రవచనము గురించి మరి యోహాను గారు చెప్తున్నారు. ఇక్కడ ఆ మాట గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో యేసు ప్రభు వారు మళ్ళా రెండవ రాకడ సమయంలో రాబోతున్నాడు. ఆ వచ్చే సమయంలో ఆయన సింహాసనం ఎదుట మనమందరం కూడా కూర్చోవాలని ఆ వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని సింహాసనం ఎదుట ఎక్కడండి? దేవుని సింహాసనం ఎదుట మనము కూర్చొని దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. ఎందుకు తెలుసా? ఎందుకు ఆ మాట గురించి మాట్లాడుతున్నాడో ఈ యొక్క సమయంలో మనము ఇక్కడ మాట్లాడదాం, చూద్దాం. యెరూషలేము ఆ మాటలో చూస్తే మళ్ళీ చదువుతాం. ఆయన జన సమూహంలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఈరోజు ఎంతమంది మీ దేవుని ప్రతిరోజు మనం దేవుని ఆరాధిస్తున్నాం. ఒక ఆదివారం నాడు మాత్రమే కాదు, దేవుని మందిరంలో మాత్రమే కాదు, కానీ మన కుటుంబ జీవితంలో, మన కుటుంబ విషయంలో ఒక రోజైనా ఒక పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఒక రోజైనా మన ఇంట్లో కూర్చొని ఒక పాట పాడుకొని దేవుని వాక్యము ధ్యానిస్తున్నామా? ఇక్కడ చూడండి, వాళ్ళు చేసినటువంటి పని చదవనైనా 10వ వచనం 11వ వచనం కాదు, మత్తయి నేను వెళ్తానుగా 3 నిమిషాల్లో ముగిస్తాను. చదవండి 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్మ వారి పీఠములను పడదోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. చాలండి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని మందిరం ఏమంట? ప్రార్థనా మందిరం అనబడును. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారేమో మరి మంచిగా అందరు కూడా యేసు ప్రభుకు జై, యేసు ప్రభుకు జై, యేసు ప్రభుకు జై అని అందరూ బట్టలు పట్టుకొని అందరు కూడా దేవాలయం దగ్గరకు వచ్చారు. లోపల ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? చదవం. మళ్ళీ చదివినాం కదా. లోపల ఏం జరుగుతుంది? అసలు లోపల ఏం జరగాలి? లోపల ప్రార్థన జరగాలి. కానీ లోపల ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, రాజకీయాలు మాట్లాడుతున్నారు, దుర్మార్గపు పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. దేవుని మందిరము ఏ మందిరం అనబడాలా? ప్రార్థనా మందిరం అనబడాలి. ప్రార్థనా మందిరములకు బదులుగా
జలసాలు చేస్తున్నారు, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, వేలం చేస్తున్నారు, పాడుతోడు పాడుతున్నాడు, తింటోడు తింటున్నాడు, డాన్సులు చేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఏంటిది? అరే మనమేమో అక్కడికి మనం చేయమనుకుంటూ వస్తున్నాము. లోపల వచ్చి చూసేసరికి యేసు ప్రభుకు దిమ్మ తిరిగిపోయింది. ఏమైతే చదువుకుంటున్నా చదవండి, 11వ వచనం చదవండి. ఏమంటున్నా అక్కడ ఆయన? ఆ సమూహము, జన సమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి. ఓకే, ఇక్కడ చాలా అక్కడ ఆగుదాం తల్లి. ఏం చేసినట్టు ఆయన యేసు ప్రభు వారు క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టిండు. అది ఆయన చేసిన పని, ఆయన చేయడానికి వచ్చినటువంటి పని అది. ఈరోజు మందిరంలో మనం రాజకీయాలు మాట్లాడుతున్నాం, మందిరంలోనే వ్యాపారాలు మాట్లాడుతున్నాం, మందిరంలోనే చేరాన్ని పనులు చేస్తున్నాం, మందిరంలో దూషణ మాటలు మాట్లాడుతున్నాం, మందిరంలో ఇష్టం వచ్చినటువంటి కార్యకలాపాలు చేస్తున్నాం, మందిరంలోనే ఇష్టం వచ్చినట్లు మనం బూతులు ఎదురుతాం. ఇదేంటంటే యేసుప్రభుకి అర్థం కాలేదు. అది నా మందిరంలో ఏముండాలి? ప్రార్థన జరగాలి, నా మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి, నా మందిరంలో దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి. కానీ ఇవేవి లేకుండా ఇవి జరుగుతున్నాయి అని చెప్పేసి అని ఇంకొక చోట ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఒక మంచి చెర్నకొల, ఒక మంచి చెర్నకొల తీసుకొని ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళందరినీ కొట్టాడు. ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని కొట్టాడండి. నా మందిరంలో మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా? ప్రసిద్ధిగాంచిన మందిరం అది, ప్రపంచవ్యాప్తముగా ప్రసిద్ధిగాంచినటువంటి మందిరము. ప్రసిద్ధిగాంచినటువంటి మందిరములో మీరు ఇలాంటి చిల్లర వ్యాపారాలు చేస్తారని ఇష్టం వచ్చినట్లు కొట్టి వాటన్నిటిని పడదోసి యేసు ప్రభు వారు మందిరం మొత్తం శుభ్రం చేశాడు. ఈరోజు నీ హృదయం అనే మందిరాన్ని కూడా శుభ్రం చేయడానికి వచ్చాడు ఆయన. నీ దేహం అనే మందిరాన్ని శుభ్రం చేయడానికి వచ్చాడు ఆయన. నీ దేహం అనే ఇల్లును శుభ్రం చేయడానికి వచ్చాడు ఆయన. లేదు ఇంకా నేను అదే స్థానంలో ఉంటానంటే ఊరు దరిద్రం అంతా నీ మీదకి వస్తుంది. అంతే కదా? ఊరు మొత్తం శాపం అంతా నీ మీదకే వస్తుంది. ఊరిలో జరుగుతున్నవన్నీ కూడా నీ మీదకే వస్తాయి. ఇక్కడ చదవండి ఆయన చేసినటువంటి పని. ఎందుకు అన్నాడు తెలుసా? చదవండి పరమగీతము 6వ అధ్యాయము. నేను 1వ వచనం చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. పరమగీతము 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తా ఉంటాడు. 1వ వచనం చదువు త్వరగా. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అంతము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై సైన్య సమభీకర రూపిణి ఎవరు? ఏముండాలంట? ఏమనంటారు? ఎప్పుడంటారు? ఎంత చక్కగా ఉన్నవే సందమామ లెక్క అంటారు. అంతేనా? ఏమంటారు? ఎంత చక్కగా ఉన్నవే సందమామ లెక్క అంటావు. మరి దేవుని సంఘంలో నువ్వు ఇలా సందమామ లెక్కున్నావా, దయ్యం లెక్కున్నావా? చెప్పండి కదా, మనం కూడా చెప్పుకోవాలి కదా. ఈరోజు నీ అందం కాదు కనబడేది. ఆయన అంటాడంటే పోలుస్తున్నాడు. అక్కడ ఒక అందంతో సంఘాన్ని పోలుస్తున్నాడు, ఒక సౌందర్యముతో సంఘాన్ని పోలుస్తున్నాడు. ఎవరు చూసినా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే ఇదిగో ఇది నా సంఘము, ఇది నా సంఘం అని చెప్పుకోవడానికి అంత అందంగా ఉండాలా? ఏముండాలంటమా? మన చదువు ఒకసారి. కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు? ఏమేమి కళలు ఉండాలా? ఏమేమి కళలు ఉండాలా? చదివే మళ్ళొకసారి చదువు ఫస్ట్ నుంచి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై. భాగం నుంచి చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును ఏముండాలా? స్వచ్ఛమైనది. స్వచ్ఛమైన జీవితము నీలో ఉండాలని యేసుప్రభు కోరుకుంటున్నాడు. కంటిన్యూగా చదువు. ఏముండాలా? ఏ కళ ఉండాలా? ఏం కళ ఉండాలా? దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కళ ఉండాలా? నీవు ప్రార్థన చేస్తే ఒక కళ ఉండాలా? నీవు పాట పాడితే ఒక కళ ఉండాలా? నీవు దేవుని వాక్యము బోధిస్తే ఒక కళ ఉండాలా? నీవు ప్రజలను నడిపిస్తే ఒక కళ ఉండాలా? ఇవి పక్కన పెడతాం మనం. ఏం కళ ఉంటుంది మనకు? సంఘాన్ని ఎట్లా చెడగొట్టాలా కళ ఉంటుంది, ప్రజలను ఎట్లా పాడు చేయాలా కళ ఉంటుంది. ఇంకేం కళలు ఉంటాయండి? ఏం కళ? ఎన్ని కళలమ్మా? కళలు చెప్పండి. ఎన్ని రకాల కళలు ఉంటాయి?
వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి సమయం లేదు. కానీ ప్రియులారా, యేసు ప్రభు ఏమంటాడంటే స్వచ్ఛమును అందమును కలను గలదై వ్యూహిత సైన్య సమీకర రూపిణియగు ఈమె ఎవరు? ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితంలో ఇంత చక్కగా నిన్ను పెంచి పోషించి దేవుడు మీకు ఇస్తే ఒకటే వచనం, లాస్ట్ వచనం 122వ కీర్తన 4వ వచనం దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దావీదు అంటాడు, ప్రజలందరూ కూడా దావీదుతో అన్నారు, అయ్యా ఈరోజు దేవుని మందిరానికి పోదామంటే అక్కడ ఒక మాట ఉంది, చదువుతాను. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎక్కడికి ఎక్కి వెళ్ళాలి? దేవుని మందిరములోనికి ఎక్కి వెళ్ళాలా? అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. ఒక సంఘముగా ఈ విజయోత్సవాలు, ఈ విజయముతో కూడుకున్నటువంటి రాలి దేవుని మందిరంలోనికి ఎక్కిపోవాలా? దేవుని మందిరంలోనికి ఎక్కిపోయే ఆ ప్రయత్నం మనం చేయాలా? అలాంటి ప్రయత్నం నేను చేయడానికి ఈ విజయోత్సవాలని యేసుక్రీస్తు ప్రభువారు చేసి ఆయన ఈ 3-4 మాటలను మనతో మాట్లాడాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎట్లున్నావు? ఈరోజు మనం ఎట్లా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచి దేవుని అడుగుదాం. ఈరోజు ఆ యొక్క జయోత్సవాలలో, యెరూషలేము యాత్రలో, మందిరంలో ఈరోజు మన జీవితం ఎట్లా ఉంది? ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది? ఒకసారి మనకు మనం బేరీజు వేసుకుందాం. మనం దేవుని అడుగుదాం, ప్రభా ఇంకా నేను ఇతరులను క్షమించలేని స్థితిలో ఉంటే, ఇతరులను నేను మరి దగ్గరకు తీసుకోలేని స్థితిలో ఉంటే, ఇతరులను ఆప్యాయంగా పలకరించలేనటువంటి స్థితిలో ఉంటే, ఇతరులను ప్రేమించలేనటువంటి స్థితిలో ఉంటే, ప్రభువా ఇదిగో నీ యొక్క జయోత్సవ ర్యాలీలో నువ్వు నాతో కూడా మాట్లాడండి. ఈరోజు నువ్వు నాతో కూడా మాట్లాడండి. మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే కట్టబడినటువంటి గాడిద మనకు గుణాలు నేర్పించింది. తర్వాత మనకు ప్రవచనముల ద్వారా దేవుడు మన జీవితాన్ని మార్చేశాడు. తర్వాత ప్రజలు దేవుని కీర్తించడం వలన సర్వలోకానికి ఒక ఆనందం వచ్చింది. ఒక సర్వలోకానికి మాత్రమే కాదు, కానీ దేవుని ఆరాధించడంలో వాళ్ళు నిమగ్నమైపోయారు. దేవుని మయపరచడంలో వాళ్ళు నిమగ్నమైపోయి దేవుని ఆరాధిస్తూ గంతులు వేసుకుంటూ వెళ్ళారు. చివరిగా దేవుని యొక్క నామమును, పరిశుద్ధమైనటువంటి నామమును శుభ్రం చేశాను, పరిశుభ్రపరిచాను. ఈరోజు నీ దేహం అనే మందిరాన్ని శుభ్రం చేయడానికి దేవుడు సహాయం చేయడానికి ప్రార్థన చేసుకున్నాను.